హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను మీకు ఈ వీడియోలో మనము అచ్చులు వేసుకుంటాం కదా, అలాంటివి కాకుండా డబ్బులు ఖర్చు లేకుండా ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. కేవలం మనకి బాటిల్ మూతలు ఉంటే సరిపోతుంది, వేరే వాటితో పని లేదు. ఇలా బాటిల్ చిన్నవి తీసుకొని, నార్మల్గా మనకి థమ్స్అప్ వస్తుంది కదా 20 రూపీస్ బాటిల్స్, అవి తీసుకొని దానికన్నా చిన్నగా తీసుకోవచ్చు. వాటి క్యాప్స్తో మనం ఇలాగా ఇక్కడ కనిపిస్తున్నాయి కదా అచ్చులు వేసేవి స్టెన్సిల్స్, అలాంటివి కాకుండా ఇలా మనము మూతలతోనే చేసుకోవచ్చు అనమాట. జస్ట్ మూతలకి మార్కల్స్ పెట్టుకొని మనం వాటికి వేడి చేసుకొని హోల్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా స్టీల్ కాదు, ప్లాస్టిక్ కాదు, నార్మల్గా ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు అనమాట. ప్లాస్టిక్వి అలానే స్టీల్వి అయితే చాలా రేట్ ఉన్నాయి. స్టీల్వి అయితే 3 కలిపి 180 150 పడుతున్నాయి. ప్లాస్టిక్ కూడా ఆల్మోస్ట్ అంతే ఉంటాయి. అంటే మనం డబ్బులు ఖర్చు లేకుండా ఇంట్లోనే ఇలా చేసుకుంటే మనకి మనీ అనేది సేవ్ అవుతుంది. అలానే ఇంట్లోనే రెడీ చేసుకుంటాం కాబట్టి ఒకవేళ పని చేయకపోయినా వేరేలా కూడా చేసుకోవచ్చు అనమాట. ఒకటి చేస్తూ ఉంటే ఇంకొక ఐడియా వస్తూ ఉంటుంది. ఇలా ఒక్కొక్క మూతకి ఒక్కొక్క హోల్ పెంచుకుంటూ వెళ్ళాను. ఫస్ట్ మూతకి ఒక హోల్ పెట్టుకున్నాను, సెకండ్ మూతకి 2 హోల్స్ పెట్టుకుంటున్నాను అనమాట. అలా 5 తీసుకున్నాను మూతలు. ఆ క్యాప్స్కి 5 హోల్స్ వచ్చే వరకు కూడా పెట్టుకున్నాను అనమాట. 1 నుంచి 5 హోల్స్ వచ్చే వరకు ఇలా ఒక సేఫ్టీ పిన్ని వేడి చేసుకొని ఇలా మూతకి వేడి చేస్తున్నాను అనమాట, హోల్ రావడానికని. మనం హోల్ అనేది పెద్దగా పెట్టుకుంటేనే మనకి ముగ్గు తొందరగా పడుతుంది, అందంగా కనిపిస్తుంది అనమాట. ఇలా హోల్ని పెట్టుకుంటున్నాను. చిన్నగా ఉందని ఇంకోసారి వేడి చేస్తే నేను హోల్ని చేస్తానన్నమాట, కొంచెం పెద్దగా కనిపించడానికి. ఇలా 5 మూతలకి హోల్స్ అనేవి పెట్టేసుకున్నాను. పెట్టేసుకున్న తర్వాత బాటిల్లో మనం జస్ట్ ఒకసారి నింపుకుంటే మనకి ముగ్గు వేసుకునేంత వరకు కూడా అయిపోదు అనమాట. అది చిన్న ముగ్గు అయినా పెద్ద ముగ్గు అయినా మనము ముగ్గు అయిపోయే వరకు వేసుకోవచ్చు. ఒక బాటిల్ 5 మూతలు ఉంటే సరిపోతుంది. ఇలా ఎన్ని హోల్స్ అయినా పెట్టుకోవచ్చు అనమాట. మన ఐడియాని బట్టి మనము మూతలు అనేవి తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా బాటిల్లో ముగ్గు అనేది వేసుకున్న తర్వాత ముగ్గులో కొంచెం నేను బియ్యం పిండి కూడా కలుపుకున్నాను, నీట్గా వస్తుందని. ఈ ధనుర్మాసంలో మనం ఖచ్చితంగా వేసుకుంటాం కదా 3 గీతల ముగ్గులు కానీ లేదంటే 4 గీతల ముగ్గులు, కేవలం 2 గీతల ముగ్గులైనా వేసుకుంటాం కదా. కొందరికి వస్తుంది, కొందరికి రాదు. రాని వాళ్ళ కోసం ఇలాగా ఈజీగా చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ వచ్చిన వాళ్ళైనా టైం సరిపోదు అనుకుంటే ఇలా ఈజీగా బాటిల్కి మూతకి హోల్ పెట్టేసుకుంటే సరిపోతుంది. కేవలం 5 మినిట్స్లోనే మనకి ఇది అనేది రెడీ అయిపోతుంది. మనం బయట కొనాల్సిన అవసరం లేదు, బయట వెతకాల్సిన అవసరం లేదు, ఆన్లైన్లో కూడా తీసుకునే పని లేదనమాట. 0 ఇన్వెస్ట్మెంట్తో మనం 0 కాస్ట్తో ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. ఇలాంటి ఐడియాస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. ఇంకా ధనుర్మాసంలో చాలా ముగ్గులు వేసుకుంటాం కదా, వాటి ఐడియాస్ అన్నీ ఛానల్లో ఉంటాయి. ఒకసారి ఛానల్ విజిట్ చేయకపోతే విజిట్ చేయండి. ఇలా నేను 1 లైన్ది చూపించాను, అలాగే 2 లైన్స్ది కూడా చూపిస్తున్నాను మీకు ఎలా కనిపిస్తుంది అనేది. మీకు ఒకవేళ హోల్స్ అనేవి దగ్గరికి కనిపిస్తే కొంచెం దూరంగా పెట్టుకోండి, అప్పుడు ముగ్గు క్లియర్గా కనిపిస్తుంది. ఇలా 3 హోల్స్ది చూపిస్తున్నాను మీకు. ఇలా హోల్స్ అనేవి ఉంటాయి కదా, ముగ్గు వేసుకుంటే సరిపోతుంది. ఒకసారి రాకపోతే అలా వేస్తూ ఉంటే మనకి ఒక 3వసారి కానీ 4వసారి అయినా వస్తుంది. ఇంకో బాటిల్ తీసుకొని దానికి 2 హోల్స్ కొంచెం దూరంగా పెట్టుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఇది 4 గీతల ముగ్గు వస్తుందన్నమాట. దీంతో దూరంగా ఇలా హోల్స్ పెట్టేసుకొని దీంట్లో కూడా ముగ్గు నింపేసుకొని ముగ్గు వేసుకోవచ్చు. మీరు సేఫ్టీ పిన్తోనే కాదు సూదితో అయినా పెట్టుకోవచ్చు, లేదంటే ఐరన్ది ఏదైనా ఉంటుంది కదా వాటితో వేడి చేసి పెట్టుకోవచ్చు అనమాట. మూతకి హోల్ ఉన్నాయి కదా, దాన్ని నేను కప్పేస్తున్నాను. ఎందుకంటే మనకి ఇటువైపు నుంచి హోల్ నుంచి ముగ్గు అనేది బయటికి రాకూడదు కదా, అందుకని పేపర్ పెట్టి మూసేస్తున్నాను అనమాట.
ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఒకవేళ యూజ్ అయినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ వీడియో యూజ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరికైనా షేర్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు వస్తుంది. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ.